కొలంబియాలో ఒక మనిషి పేదరికం నుంచి పైకి చేర్చి ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన మరియు సంపన్నమైన నేరగాడిగా మారాడు. అతని పేరు ప్రపంచ నలుమూలలో మెరుస్తూ అశాంతి, శక్తి మరియు అపరిమిత సంపదతో కూడిన గమనంలో మారింది. అతను దాదాపు తన ఒంటరి ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ చివరికి అతనికి కన్నీటికి తాగిన కారణం, శక్తికి కావలసిన ఆకాంక్ష అతని అంతిమ పతనానికి దారితీసింది. ఇదే కొకైన్ కింగ్ పాబ్లో ఎస్కోబార్ యొక్క కథ. పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గావేరియా డిసెంబర్ 1, 1949న కొలంబియాలోని చిన్న పట్టణమైన రియో నెగ్రో ఆంటియోకియాలో జన్మించాడు. అతని 7 సంతానాల్లో 3వ బిడ్డ. అతని తండ్రి ఒక రైతు, కుటుంబం కోసం పోరాడి జీవించేవాడు. కాగా అతని తల్లి ఒక పాఠశాల ఉపాధ్యాయులు. తమ కుటుంబం పోషించడానికి చాలా కష్టపడేవారు. ఎస్కోబార్ యొక్క మొదటి సంవత్సరాలు కష్టకాలంగా గడిచినా అవి అసాధారణమైన అంకిత భావంతో కూడుకున్నవి. చిన్నప్పటి నుంచి ఎస్కోబార్ తన సొంత భవిష్యత్తు కోసం కొత్తగా తీర్చిదిద్దేందుకు ఆశేషమైన కోరికతో జీవించేవాడు. ఇతని జీవితంలో ఆకాంక్షలు స్మరించాయి. విద్యలో నెరవేర్చడానికి అతను సాధారణంగా శ్రమించేవాడు, కానీ సంపద మరియు శక్తి కోసం తల్లి, నాన్నగా అనేక ప్రయత్నాలు చేసేవాడు. ఈ వయసులోనే ఎస్కోబార్ పచ్చిగా నేరాన్ని పెంచుకున్నాడు. మొదట్లో బొమ్మలు దోచుకొని వాటిని అమ్మడం ప్రారంభించాడు, కానీ ఆ తర్వాత మరింత క్లిష్టమైన నేరాలకు ముడిపడింది. 16వ ఏట ఎస్కోబార్ తన మొదటి పెద్ద ఆదాయాన్ని సంపాదించాడు. ఈసారి అతను జాలీ డిప్లొమాలు అమ్మడం మొదలుపెట్టాడు. చిన్న వయసులోనే నేరం ద్వారా సంపాదన సంపాదించడం అతనికి తెలిసిపోయింది. కానీ 1970లో కొకైన్ రంగం పెరిగినప్పుడు అతనికి ఒక అద్భుతమైన మార్గం కనుక్కోబడింది. అది అతని కర్తవ్యాన్ని మలిచేందుకు దారి తీసింది. 1970స్లో ప్రపంచవ్యాప్తంగా కొకైన్ కు ఉన్న డిమాండ్ భారీగా పెరిగిపోవడం వల్ల, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ లో కొలంబియా దాని భూగోళ శాస్త్రం వల్ల కొకైన్ ఉత్పత్తి మరియు మరుగున పరిచే ద్రవ్య వాణిజ్యంలో కీలక పాత్ర పోషించేది. ఎస్కోబార్ ఈ కేటుగాడి వ్యాపారం పెరిగిపోవడం వల్ల ఒక అవకాశాన్ని గుర్తించాడు. ఇతను మరొక పర్యాయ నేరగాళ్లతో కలిసి తన స్వగ్రామం పేరుతో మెడలిన్ కార్టెల్ ను ఏర్పాటు చేశాడు. ఎస్కోబార్ ఈ కార్టెల్ లో పోటీ లేదు మరియు అద్భుతమైన వ్యాపారవేత్తగా మారాడు. అతను ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సంఘటిత నెట్వర్క్ ను నడిపించి తనను దారితీస్తున్న చక్రంలోనూ సహజంగానే జ్ఞానం ప్రదర్శించాడు. కొలంబియాలోని అతని స్వదేశం మెడలిన్ కార్టెల్ లో ప్రపంచంలో అత్యంత విజయవంతమైన మరియు శక్తివంతమైన డ్రగ్ కార్టెల్ గా ఎదిగింది. 80% కస్టమర్లకు యునైటెడ్ స్టేట్స్ లో క్రమంగా కొకైన్ సరఫరా చేస్తూ ఈ కార్టెల్ ప్రపంచంలోనే ఎప్పటికీ ఉండే అత్యంత సంపన్నమైన డ్రగ్ లార్డ్ గా ఎస్కోబార్ ను నిలిపింది. ఎస్కోబార్ సంవత్సరానికి $420 మిలియన్ ను సంపాదించేవాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి అంటే, ఎస్కోబార్ అంతటి ధనవంతుడై ప్రతి నెలలో అతను కేవలం $2,500 మాత్రమే రబ్బర్ బ్యాండ్స్ కొనుగోలు చేయడానికి ఖర్చు చేసేవాడు. ఈ ధనం ఇంత విశాలంతో ఒక దశలో అతను ఫోర్బ్స్ మ్యాగజైన్ లో ప్రపంచంలో అత్యంత ధనవంతులైన వ్యక్తుల్లో ఒకరిగా లిస్ట్ అయింది. అతని అంచనా ఖచ్చితమైన ఆస్తి విలువ సుమారు $30 బిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 30,000 కోట్ల రూపాయలు. కానీ ఎస్కోబార్ కేవలం సంపదనే కాదు, అతనికి శక్తి కావాలి. శక్తితో పాటు ప్రభావం కూడా వచ్చేదని అతను అర్థం చేసుకున్నాడు. తనను మరియు తన వ్యాపారాన్ని రక్షించుకోవడానికి అతనికి కేవలం నేరాపరాధి ప్రపంచాన్ని మాత్రమే కాదు, కొలంబియాలోని రాజకీయ మరియు సామాజిక వ్యవస్థలను కూడా నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆయన గ్రహించాడు. ఈ విషయాన్ని సాధించడానికి తన సంపద ఉపయోగించి కొలంబియా ప్రభుత్వంలో ప్రభావాన్ని కొనుగోలు చేయడం ప్రారంభించాడు. ఇంకా తన మార్గంలో ఉన్న వారిని నిర్మూలించడానికి హింసను ఉపయోగించేవాడు. 1982లో అతను కొలంబియా కాంగ్రెస్ లో సభ్యుడిగా ఎన్నికయ్యాడు. తక్షణమే ఎస్కోబార్ కొలంబియా లిబరల్ పార్టీలో ప్రాముఖ్యమైన వ్యక్తిగా మారాడు. అతను బైగీలు మరియు ప్రజల మధ్య తన ఇమేజ్ ను సూటిగా పెంచుకున్నాడు. అతను చాలా సార్లు మెడలిన్ లో పేదరికాన్ని నిగ్రహించి ప్రాజెక్టులకు నిధులను సమకూర్చాడు. కొత్త ఇళ్లు, పార్కులు మరియు ఫుట్బాల్ మైదానాలు నిర్మించాడు. కొలంబియాలో చాలా మంది అతన్ని ఆధునిక రోజుల్లో రాబిన్ హుడ్ గా చూశారు, ఎందుకంటే ప్రభుత్వాలు పట్టించుకోని పేదల కోసం ఆస్తిని తీసుకువచ్చాడు. కానీ ఎస్కోబార్ యొక్క రాజకీయ లక్ష్యాలు స్థానిక ప్రభావం కన్నా ఎంతో మించిపోతున్నాయి. అతనికి కొలంబియాలో రాష్ట్రపతి పదవిని అందుకోవాలి అని ఆశలు ఉండేవి. ప్రభుత్వంలో తగినంత శక్తిని సంపాదించుకోగలిగితే అతను అందరికీ లొంగిపోయేలా అదుపులో ఉండేవాడవుతుందని అతను నమ్ముకున్నాడు. అతను తన సంపద ఉపయోగించి రాజకీయ నాయకులు, న్యాయాధికారులు మరియు చట్టబద్ధమైన అధికారులు లాంటి వారిని లొంగదీసుకోవడం ప్రారంభించాడు. ఈ రకంగా మరింత విస్తరించిన అవినీతి నెట్వర్క్ ను నిర్మించాడు. ఎస్కోబార్ యొక్క ఆకాంక్షలు ఎటువంటి పరిమితులు ఉండలేదు మరియు త్వరగా అతని విధానాలు కూడా స్పష్టమైంది. అతని కార్టెల్ కొకైన్ వ్యాపారాన్ని ఐరన్ పిస్టుతో కట్టబడేశాయి. కానీ ఈ శక్తిని నిలుపుకోవడానికి ఎస్కోబార్ ప్లాటా ఓప్లమో అనే క్రూరమైన విధానాన్ని అంగీకరించాడు. ఇది స్పానిష్ లో సిల్వర్ ఆర్ లీడ్ అని అర్థం. ఈ పదం ఎస్కోబార్ యొక్క నియంత్రణను కొనసాగించే విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది. ప్లాటా అంటే కడుపు నింపే ఎత్తు, అంగీకారం మరియు మౌనాన్ని కొనేందుకు డబ్బు ఇవ్వడం. ప్లామో అంటే
అంటే గుళ్ళు. అతనికి వ్యతిరేకంగా ఉన్న వారిపై హింసను ఉపయోగించడం. హింస ధమ్కిని ఉపయోగించి పోలీస్ అధికారులు, పత్రికా విలేకరులు, న్యాయాధికారులు మరియు రాజకీయ నాయకులు సైతం ఎస్కోబార్ యొక్క ఆదేశాలు మించిన వారు ఎవరు తిరస్కరించారని వారు మరణించారు. అతని శక్తి యొక్క అంగీకారానికి ఎస్కోబార్ 4,000 మందికి పైగా ప్రాణాలు తీశారు. అందులో 600 మందికి పైగా పోలీస్ అధికారులు ఉన్నారు. తన సామ్రాజ్యాన్ని అడ్డుకునే ఏ ఆటంకానైనా తక్షణమే నిర్మూలించడంలో అతనికి ఎటువంటి వింత ఉండదు. ఎస్కోబార్ యొక్క అత్యంత ఘోరమైన మరియు భయంకరమైన చర్యల్లో ప్రజాసభలు పేల్చడం, విమానాలు హైజాక్ చేయడం మరియు రాజకీయ అభ్యర్థులను హత్య చేయడం కూడా ఉన్నాయి. 1989 లో ఎస్కోబార్ అధికారంలో చేరిన అతి ముఖ్యమైన మలుపు సన్నివేశం వచ్చింది. అదే సమయంలో అతనికి కార్డెల్ అధ్యక్ష అభ్యర్థి లూయిస్ కార్లోస్ గాలాను హత్య చేసింది. ఒక వ్యక్తి అంగీకరించి కౌలరీ మరియు ఎస్కోబార్ ను విమర్శించాడు. గాలాన్ మరణం దేశంలో పెద్ద షాక్ ను కలిగించింది. కొలంబియా ప్రభుత్వం ఎస్కోబార్ ను కూల్చివేయడానికి మొదటిసారిగా పెద్ద కార్యాలు ఏర్పాటు చేసింది. గాలాన్ హత్యకు ఎస్కోబార్ ప్రతిస్పందన అనేది క్రమం తప్పని హింసే. అతని ఎక్స్ట్రాడిషన్ ప్రయత్నాన్ని యునైటెడ్ స్టేట్స్ కు గవర్నమెంట్ చేసినప్పుడు అతను ప్రాణం ఉడ్డాయించే హింసతో తిరగబడ్డాడు. ఎస్కోబార్ ఎప్పటికీ ఎక్స్ట్రాడిషన్ భయపడ్డాడు. ఎందుకంటే అతనికి తెలుసు యునైటెడ్ స్టేట్స్ లో జరిగే తీర్పు అతని అంతం చేయడానికి కారణమవుతుందని. ఈ దాడికి ప్రతిస్పందనగా అతను ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించాడు. మరింత హింసాత్మక విధానాలను ఉపయోగించి ప్రభుత్వ భవనాలను పేల్చాడు. ఇది పబ్లిక్ అధికారులను చంపడంతో తేలిపోయింది. 1991 లో ఎస్కోబార్ కొలంబియా ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. దాంతో అతను స్వచ్ఛందంగా అంగీకరించి జైలు శిక్షలు పాల్పడవచ్చని నిర్ణయించాడు. అయితే అతను ఒక ముఖ్యమైన కండిషన్ ని పెట్టాడు. అతనికి అతని స్వంత జైలు నిర్మించడానికి అనుమతి ఇవ్వాలని. ఫలితంగా లా కార్డిట్రాల్ అనే బంగారు జైలు ఏర్పడింది. ఇది ఎస్కోబార్ స్వయంగా రూపకల్పన చేసిన ఆభరణమైన జైలు. సాధారణ జైలు ఇమేజ్ నుండి చాలా దూరంగా ఈ జైలులో ఫుట్బాల్ మైదానం, నైట్ క్లబ్ మరియు బార్ కూడా ఉన్నాయి. ఇది జైలు గోడల వెనుక ప్రస్తుత గడుపు దృశ్య కంటే చాలా తేడాగా ఉంది. జైల్లో ఉన్నప్పుడు ఎస్కోబార్ తన నేర సామ్రాజ్యాన్ని కొనసాగించాడు. ఇది అతనికి తెలిసినది. అటువంటి గోడలు అతని శక్తిని నొక్కి పెట్టలేవని. లా కార్డిట్రాల్ యొక్క సౌకర్యమైన వాతావరణం ఉన్నప్పటికీ ఎస్కోబార్ శత్రువులు సమీపిస్తున్నాయి. కొలంబియా ప్రభుత్వం యుఎస్ స్టేట్స్ సహాయంతో అతన్ని పట్టుకోవడానికి ఒత్తిడి పెంచుతోంది. 1992లో ఎస్కోబార్ తన విలాసమైన జైలుని వదిలి పారిపోయాడు మరియు అతన్ని పట్టుకోవడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశంగా మారింది. ఇది చరిత్రలోనే అతిపెద్ద మ్యాన్ హంట్ గా నిలిచింది. ఎస్కోబార్ దాచుకున్న మరియు అతని సామ్రాజ్యం పతనానికి చేరింది. కొలంబియా ప్రభుత్వం, ఎలైట్ పోలీస్ బలగాలు మరియు యుఎస్ ఏజెంట్ల సహాయంతో ఎస్కోబార్ యొక్క మెడలిన్ లోని కట్టుబడిన స్థలంపై క్రూరమైన దాడులు చేపట్టారు. ఎస్కోబార్ యొక్క మిత్రులు అతనికి నిజంగా మన్నించేవారు చాలా మంది ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. ఒకప్పుడు శక్తివంతమైన కార్డెల్లో ఇప్పుడు అంతరాల మరియు విశ్వాస విరోధాలతో అతని తుది పతనానికి చేరుకుంది. డిసెంబర్ 2, 1993న ఎస్కోబార్ చివరకు కొలంబియా అధికారుల చేతిలో చేపట్టబడ్డాడు. మెడలిన్ లోని ఒక మధ్యతరగతి వీధిలో అక్కడ కాల్పులు మొదలయ్యాయి మరియు ఎస్కోబార్ వీధుల మీదుగా పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు అతన్ని కాల్చి చంపారు. ఎస్కోబార్ ఆత్మగౌరవంతో కూడిన 44 ఏళ్ల వయసులో మరణించాడు. పాబ్లో ఎస్కోబార్ మరణం కొలంబియాలోని డ్రగ్ వ్యాపారానికి ముగింపు చూపినప్పటికీ ఇది చరిత్రలోని ఒక అత్యంత శక్తివంతమైన నేర సామ్రాజ్యానికి పతనాన్ని సూచించింది. ఎస్కోబార్ యొక్క వారసత్వం మాత్రం చాలా సంక్లిష్టంగా ఉంది. కొలంబియాలో అతన్ని కొంతమంది హీరోగా చూస్తున్నారు, ప్రజలకు తిరిగి వచ్చిన వాడిగా, ప్రభుత్వంతో ఫైట్ చేసిన వాడిగా. అయితే చాలా మందికి ఎస్కోబార్ భయంకరమైన హింస మరియు అవినీతితో నిండి ఉన్న చరిత్ర యొక్క ప్రతీకగా మారాడు. అతని మరణం తర్వాత మెడలిన్ కార్టెల్ చిత్తుగా విఘటించిపోయింది మరియు కొకైన్ వ్యాపారం విభజించబడింది. అయితే ఎస్కోబార్ యొక్క ప్రభావం కొలంబియాతో పాటు ప్రపంచాన్ని కూడా శాశ్వతంగా ప్రభావితం చేసింది. అతని జీవితం, సంపద మరియు శక్తి కోసం నడిచిన ఒక నియంత్రణ ప్రయత్నంతో సాగింది. అతనికి అన్ని ఉన్నప్పటికీ అంతా కోల్పోయిన వాడు. పాబ్లో ఎస్కోబార్ యొక్క సామ్రాజ్యం కుప్పకూలింది, కానీ అది నిజంగా ఎలాంటి ప్రభావం చూపింది. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.